యేసు ప్రభు మనకు సాక్షి. నీ జీవితానికి యేసు ప్రభు సాక్షిగా ఉన్నాడా? నీ జీవితంలో నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ భార్య దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ పిల్లల దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ మందిరంలో నీకు సాక్ష్యం ఉందా? నీ ఊరిలో నీకు సాక్ష్యం ఉందా? ఏ సాక్ష్యం ఉందా నేను పరలోకంలో తండ్రి చేర్చుకుంటాడు? దయచేసి ఈ రోజైనా మారండి. మారకపోతే మీ ప్రయాణం నరకమే. మరి నేను బైబుల్ని తెచ్చుకున్నానన్న వాళ్ళు ఒకసారి అంతా చేతులు ఎత్తండి. ఈ బైబుల్ని నేను ఇప్పటి వరకు పూర్తిగా చదివాను. దీంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ వాక్యాన్ని నేను మొత్తం చదివాను అన్నోళ్ళు మీ బైబుల్ ఒకసారి పైకి చూపించండి. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చండి. మిగతా వాళ్ళంతా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఎన్ని రోజులు నామకార్థంగా బ్రతుకుతారు? నీలాంటి వాళ్ళ వల్లే నిజమైన దేవుడిని వేరే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. బ్రతికితే క్రైస్తవులాగా బ్రతుకు, లేదంటే చచ్చిపో. రోషం లేదా నీకు? ఆయన రోషం కలిగిన దేవుడు అంట. నీకెందుకు ఆ రోషం లేదు? కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని. వర్తమానికులుగా వారు మన మధ్యలోకి వచ్చారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని. శాశ్వత కాలం శాశ్వతమైనది యేసయ్య ప్రేమ. అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ. వాడని, అందరూ తీసివేసిన వాడని, అందరూ తోసివేసిన వాడని, ఆయనను నన్ను ప్రేమించి ఇక్కడ వరకు నడిపించిన దేవాది దేవుడైన మన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహేంద్రన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. పెద్దలు, గౌరవనీయులు, మరి మీ సంఘ కాపరైనటువంటి సీనియర్ పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నా తోటి సహకారులు వారికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. వచ్చిన మీ అందరికీ కూడా, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి తమ్ముడికి, అన్నకి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. నేను బిషప్ని కాదు, రెవరెండ్ని కాదు, పాస్టర్ని కాదు, నాకు సంఘం లేదు. నేను జస్ట్ మీలాగే ఒక విశ్వాసిని. కాకపోతే సువార్త చేస్తూ ఉంటాను. మరి నిన్న మొన్న మీరు మంచి మంచి ప్రసంగాలు వినుంటారు. నేను మీకు అసలు ప్రసంగమే చెప్పను. నేను ఎందుకు వచ్చాననేది మీకు తెలిసిద్ది. కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి. మరి నాకు టైము 8:30 నుంచి 10 గంటల వరకు ఇస్తున్నారు. ఆల్రెడీ 9 అయింది. కాబట్టి నేను 10:30 దాకా తీసుకుంటున్నాను. మీకు కనుక లేట్ అవుతున్నట్లయితే ఏమనుకోకుండా రేపు మీ పనులన్నీ మానుకోండి. ఎందుకంటే మీ జీవితం ఈరోజు మారబోతుంది మీరు నమ్మితే. కాబట్టి సమయం లేదు కనుక నేను సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పాలి అంటే కనీసం ఒక 3 గంటలు పట్టిద్ది. కాబట్టి నేను ఒక 4 మాటలు నా జీవితంలో ఏం జరిగిందో చెప్పేసి తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను. నేను కొంచెం పచ్చిగా ఉంటానండి, ఏమనుకోబాకండి. నేను ఎంత దూరం నుంచి వచ్చినా కూడా నా కారుకి నా డీజిల్ నేనే పోసుకొని వచ్చాను. 20 రూపాయలు ఆయనతోటి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేక నా వాటర్ బాటిల్ నేనే తెచ్చుకున్నాను. ₹1 కానుక ఇచ్చినా యేసునామములో తీసుకోను. నా పరిచర్య అలాంటిది. నేను ఉచితంగా రక్షణ పొందుకున్నాను. నేను ఉచితంగానే ప్రకటించేసి వెళ్ళిపోతాను. కాబట్టి నేను కొంచెం పచ్చిగా మాట్లాడతాను, ఓపెన్గా మాట్లాడతాను, ఏమనుకోబాకండి. ఉన్నదిన్నట్టుగా మాట్లాడితే ఈ రోజులు ఎవరికి నచ్చదు. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు అనవసరం. నేను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతాను. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడులను తీర్చుకున్నాను. కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. నేను ఒక భయంకరమైన త్రాగుబోతుని. ఎంత త్రాగుబోతునంటే ఇండియాలో ఉండే ప్రతి బ్రాండ్ మందు తాగాను. నాకు సిగ్గు లేదండి. ఎందుకంటే నేను ఎప్పుడో చనిపోవాల్సిన దేవుడు నన్ను బ్రతికించాడు కనుకనే నేను మీ మధ్యలో నేను ఆ సాక్ష్యాన్ని చెప్పుకోలేకపోతే అసలు బ్రతకడం కూడా వేస్టే. కాబట్టి నాకు సిగ్గు లేదు. నేను ఎప్పుడో చనిపోయాను. ప్రభువే నన్ను నిలబెట్టాడు. సరే, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చేయటం పెద్ద విషయం కాదు సువార్త. చాలామంది నార్త్ ఇండియాకి వచ్చారు. పాస్టర్స్, మిషనరీస్ వాళ్ళందరినీ చంపేస్తున్నారు, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళ గురించి అసలు తెలుసుకుంటే నా ఆత్మీయ జీవితానికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో,
అని తెలుసుకుందామని నాకున్న కారులో నేను బయలుదేరి మన దేశంలో ఉండే ప్రతి రాష్ట్రము ప్రతి కేంద్ర పాలితం ఒక్క అండమాన్ లక్షద్వీప్కి కారు వెళ్ళదు కాబట్టి వెళ్ళలేదు, మిగతా అన్నీ కూడా తిరుక్కుంటా వచ్చాం. ఇప్పటి వరకు యేసు ప్రభువుని తిరస్కరించిన వ్యక్తిని 1,37,000 మందికి యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పాను. 74 మంది బాప్తీసం తీసుకున్నారు. ఇంకా ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు, ఎందుకంటే నా ఫోన్ నెంబర్ ఎక్కడ ఉండదు. నాకు దగ్గర 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇంకో 1 లక్ష ఉన్నారు. మొత్తం దగ్గర 4 లక్షల మంది ఉన్నారు. ఫోన్ నెంబర్ దొరికితే మనిషికి 100 రూపాయలు వేసినా కూడా కోట్ల రూపాయలు వస్తాయి. అవసరం లేదు నాకు డబ్బులు, నేను ఎక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. కాబట్టి ఎంతమంది బాప్తీసం తీసుకున్నారో నాకు తెలియదు. నా పరిచర్య అది. నేను ఎప్పుడు కూడా బిజినెస్ చేసేటప్పుడు నాకు ఇంకా అది కావాలి ఇది కావాలి అని బాగా విర్రవీగేవాడిని. ఎప్పుడైతే కావాలనుకుంటున్నానో అన్నీ పోయాయి, మొత్తం గాలికి పుట్టుకొట్టపోయినట్టుగా. నాకు అసలు డబ్బులే వద్దు, నేను దేవుడి పని చేస్తానంటే నేను ఎవరి దగ్గర తీసుకోకపోయినా కూడా నాకు డీజిల్కి ఎప్పుడు తక్కువ కాలేదు, నాకు తినడానికి ఉండడానికి ఎప్పుడు తక్కువ కాలేదు. పరిచర్య అంటే ఏదో ఒక అరగంట పోయి వెనక్కి రావటం కాదు. పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నాకున్న కారులోనే నేను రాసుకున్న మ్యాప్ ప్రకారం ఒక లైన్లో వెళ్ళిపోతూ ఉంటాం, విలేజ్ టు విలేజ్. ఎవరైనా కనిపిస్తే ఏం పెద్దమ్మా బాగున్నావా, పెద్దయినా బాగున్నావా, ఏం చేస్తుంటారు ఏంటి, వాళ్ళతోటి మంచిగా ప్రేమించి మాట్లాడి, నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు, నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు, నువ్వు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు, లేదంటే భయంకరమైన నరకం ఉంది, ఇంక తప్ప నేను వేరే చెప్పను సువార్త. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. సాయంత్రం ఎక్కడైతే 6 గంటలు అయిపోతో ఆ దగ్గరలో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి కారులోనే పడుకుంటాను. కొంచెం ఇట్లాగే చెమటగా ఉంటే బయట చాపేసుకుంటాం, తెరేసుకుని పడుకుంటాం. సో నా పరిచర్య అదనమాట. సో మనకి ముఖ్యం వాక్యం కాబట్టి దేవుని చిత్తం అయితే ఎప్పుడన్నా పాస్టర్ గారు పర్మిషన్ తీసుకొని మీ మందిరానికి వచ్చి నా సాక్ష్యాన్ని పూర్తిగా పంచుకుంటాను. ఇప్పుడైతే మన వాక్యంలోనికి వెళ్దాం. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చదివిలేతానండి ఏమనుకోకుండా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. బైబిల్ గ్రంథం చెప్తుంది. నాకు యాక్చువల్గా నేను మొన్న సుప్రీంకోర్టు పని మీద ఢిల్లీకి వెళ్ళాను. నా సొంత పని కూడా కొంచెం ఉంటే ఆ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఒకటే జ్వరం, జలుబు, దగ్గు. ఎందుకు మరి గ్రౌండ్లోకి రాగానే కొద్దిగా ఎనర్జీ వచ్చింది, కానీ లేకపోతే అసలు రాలేని పరిస్థితి. మరి సాతాను గడ ఆ విధంగా ఏదో ఒకటి కొలబడుస్తుంటాడు. ఇక్కడికి రాగానే 2 నిమిషాల్లో వర్షం వచ్చేస్తుంది. అందరు పాపం బిసాన అయితే లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చింది. అయినా ఓపికగా దేవుడు తెరపించాడు కనుక మీరు కూడా ఓపికగా వినండి, ఏమనుకోకుండా. నేనే మీకు వాక్యం చెప్పను. మనిషి ఈ భూమి మీద ఎందుకు పుట్టాడు, మనిషి ఎందుకు బ్రతకాలి, మనిషి ఎలా బ్రతకాలి, మనిషి ఎప్పుడు చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ మీకు తెలిసిన వాక్యాలు. జస్ట్ గుర్తు చేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే నా తండ్రి సమానంలో చాలా సీనియర్ పాస్టర్ గారు, ఆయన అనుభవం అంత కాదు నా వయసు. నేను ఆయన ముందు వాక్యం చెప్పేంత గొప్ప అసలే కాదు. కాబట్టి ఏదో నాకు తెలిసిన 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను. దయచేసి కొంచెం శ్రద్ధగా ఉండండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. మీరు గమనించినట్లయితే ఈ భూమి 40,075 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ 40,075 కిలోమీటర్లో నీది ఏ ఖండమైనా నీకు నిజమైన దేవుడు యేసుక్రీస్తే, నీది ఏ దేశమైనా నీకు నిజమైన దేవుడు యేసుక్రీస్తే, నీది ఏ రాష్ట్రమైనా నీకు నిజమైన దేవుడు యేసుక్రీస్తే, నీది ఏ జిల్లా అయినా యేసుక్రీస్తే నీ దేవుడు, ఏ మండలమైనా యేసుక్రీస్తే దేవుడు, ఏ పంచాయతీ అయినా యేసుక్రీస్తే దేవుడు, ఏ గ్రామమైనా యేసుక్రీస్తే దేవుడు. వేరొక దేవుడు లేడు. ఇది సత్యం. అలాగే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు చౌదరివైనా నీకు దేవుడు యేసుక్రీస్తే, నువ్వు రెడ్డివైనా నీకు దేవుడు యేసుక్రీస్తే, నువ్వు చాకలి అయినా నీకు దేవుడు యేసుక్రీస్తే, నువ్వు మంగలి అయినా నీకు దేవుడు యేసుక్రీస్తే. నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ భాష అయినా యేసు ప్రభు మాత్రమే నీకు దేవుడు. ఇది సత్యం. నమ్మితే నీ జీవితం మారుతుంది, నమ్మకపోతే నీ ఇష్టం. ఈ సభలు ఎందుకు ఏర్పాటు చేశారండి? అందరూ రక్షణ పొందడానికి ఏర్పాటు చేశారు. రక్షణ మనకి ఎలా వస్తుంది? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. ఈ భూమి మీద ఎవరైతే మానవులుగా ఉన్నారో ఆయనే నిజమైన దేవుడు ప్రతి మానవుడికి. ఆయన్ని చూస్తేనే మనకి రక్షణ, ఆయన చూడకపోతే మనకి శిక్షనే. ఇది వాస్తవం. ఆయన వైపు చూస్తేనే మనకి రక్షణ, లేకపోతే కష్టం. 1 యోహాను రాసిన పత్రిక
5వ అధ్యాయము 20వ వచనం. కొంచెం రిఫరెన్స్లు ఎక్కువగా ఉంటాయండి, ఎందుకంటే నేను పాస్టర్ని కాదుగా ఒక మెసేజ్ టైప్లో చెప్పడానికి, అందుకని మీకు జస్ట్ గుర్తు చేసి వెళ్ళిపోతాను. 1 యోహాను 5:20. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు అంట. చనిపోయిన తర్వాత కూడా మనకి నిత్య జీవం ఆయనేనంట. కాబట్టి ఆయన నమ్ముకుంటే మన జీవితం ధన్యం, ఆయన నమ్ముకోకపోతే భయంకరమైన ఘోరం. ఇది వాస్తవం. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. ఈ ప్రపంచంలో 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారండి. నేను కూడా కొన్ని వందల మంది దేవతలకు పూజ చేశాను, కొంత వందల మంది దేవుళ్ళకి పూజ చేశాను. కోట్ల మందికి చేయలేదు, నాకు అసలు వాళ్ళ పేరు కూడా తెలియదు. ఏ దేవీ దేవత కూడా చెప్పట్లేదు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి వద్దకు రాడు. కాబట్టి వాక్యమే మనకి దేవుడు కనుక వాక్యం ఏం చెప్తుందో దాన్ని నమ్మాలి. నమ్మితే నీ జీవితం ధన్యం, లేదంటే నీ ఇష్టం. మరి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంత ప్రభు, అంత గొప్ప ప్రభు చెప్పాడు కదా. మరి ఆ ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడండి? నోటి మాటతోటే భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది, సముద్రం కలుగును కాకంటే సముద్రం కలిగింది, చెట్లు జంతువులు సమస్తం నోటి మాటతోటే కలిగాయి. కానీ మనకు మాత్రం ఆయన చేతితోటి చాలా అందంగా సుందరంగా ఆయనలాగే తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని మన తండ్రి ఎవరో మనం గుర్తుపట్టలేని పరిస్థితి ఈరోజు మానవుడు. పాపంలో పడిపోయాడు, కూరుకుపోయాడు. ఈ పాపంలో నుంచి బయటికి లాగడానికి ఆయన వచ్చాడు. చూడండి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. చాలా మంది దేవీ దేవతలు ఎందుకు వచ్చారండి? మంచి జంతువులు, కోళ్ళు, పొట్టేలు అన్ని కూడా బలిపించుకోవడానికి వచ్చారు. చాలా మంది సుఖపట్టడానికి వచ్చారు, వాళ్ళ భక్తుల్ని పిండటానికి వచ్చారు, వాళ్ళ భక్తుల్ని పీడించడానికి వచ్చారు. యేసు ప్రభు మాత్రం అలా కాదు, పాపులను రక్షించడానికే వచ్చాడు ఆయన. తెలుసుకోవాలి. యేసు ప్రభు అంటే ఏదో చాలా మంది కొంచెం హేళనగా ఉంటారు. యేసు ప్రభు దేవుడు అని తెలుసు కానీ పరిపూర్ణంగా నమ్మరు. అందుకని సరిగ్గా తెలుసుకోవాలి మీరు. పాపులు అంటే ఎవరు? నేనైతే ఎటువంటి పాపం చేయట్లేదు, తిన్నకాడికి తిన్నాను, ఉన్నకాడికి ఉన్నాను, నా పని నేను చేసుకున్నాను, నా కుటుంబం ఏంటో, నా భర్త ఏంటో, నా పిల్లలు ఏంటో, నా పని ఏంటో అనుకుంటున్నారు మీరు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీవు ఎంత అందగత్తెవైనా, నీవెంత డబ్బున్న మగాడివైనా, నీకెంత పలుకుబడి ఉన్నా, నీకెన్ని ఆస్తులున్నా నువ్వు పాపివే. ఎటువంటి భేదము లేదు. అడుక్కు తినేవాడు కూడా పాపే, నువ్వు అంతస్తుల్లో ఉన్నా పాపివే. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇది సత్యం. అందరూ యేసు ప్రభువు నమ్ముకోవడం అంటే అబ్బా మనం అంతా ఏదో తెల్లచీరలు కట్టుకోవాలేమో, నెత్తిన ముసుకేసుకోవాలేమో, బొట్టు పెట్టుకోకూడదేమో, గాజులు వేసుకోకూడదేమో, ఇలా ఉంటారు. నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను, నా కులం మారలేదు, నా పేరు మారలేదు, నా జాతి మారలేదు, నా మతం కూడా మారలేదు. నేను హిందువునే ఇప్పటికి కూడా. నా సర్టిఫికేట్ మారలేదు. నా మనసు మార్చాడు ప్రభు, నా జీవితాన్ని మార్చాడు, నా పేరు కూడా మార్చుకోలేదు. కాబట్టి మీరు కూడా నీ పేరు మార్చుకున్నా ఏం ఉపయోగం లేదు, నీ కులం మార్చుకున్నా ఉపయోగం ఏం లేదు. నీ జీవితాన్ని మార్చుకో, నీ మనసును మార్చుకుంటే ఉపయోగం ఉంది. మరి ఆ రక్షణ కావాలి అంటే మనం ఏం చేయాలి? కీర్తనల గ్రంథము 12వ కీర్తన 5వ వచనం. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన నోటితోటి రక్షణ కావాలి అంటే ఆయన ఇస్తాడంట. కానీ ఈరోజు రక్షణ ఎవరు కోరుకోవట్లా? నాకు మంచి అందమైన భార్య కావాలని కోరుకుంటున్నారు, నాకు మంచి వెల్ సెటిల్డ్ అయిన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు, నాకు మగ పిల్లోడే కావాలని కోరుకుంటున్నారు, నాకు మంచి ఇల్లు కావాలి, కారు కావాలి, బైక్ కావాలని కోరుకుంటున్నారు. కానీ నాకు రక్షణ కావాలని ఎవరు కోరుకోవట్లేదు. నీవు చనిపోయిన రోజున నిన్ను పరలోకానికి చేర్చేది రక్షణే కానీ నీ అందమైన భార్య, నీ డబ్బులున్న భర్త, నీకు బాగా జ్ఞానం కలిగిన పిల్లల వల్ల నువ్వు పరలోకానికి చేరవు. ఇది సత్యం. నీకు ఎన్ని అంతస్తుల బిల్డింగ్ ఉన్నా నిన్ను చేర్చదు, నీ రక్షణ నిన్ను చేర్చిద్ది. నీకు ఎంత పెద్ద బిజినెస్ ఉన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే, నీకు రక్షణ పొందుకుంటేనే నీకు పరలోకం.
లేదంటే భయంకరమైన పాతాళం ఉంది. తెలుసుకోండి. మనం పాపం పోవాలని ఏం చేస్తున్నాం? మీరేం చేస్తున్నారు మాకు తెలియదు. మేము హిందూగా ఉన్నప్పుడు ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ తల్లిని మాంచి జానబడు పుట్టేళ్ళని తీసుకొచ్చి మేమే అక్కడ కోసేసి దేవత పేరు చెప్పుకొని మా చుట్టాల బంధువులందరినీ పిలిపించుకొని అది కొయ్యాలి అంటే ముందుగా కళ్ళు పొయ్యాలి. ఆ కళ్ళు దొరకకపోతే సారా పొయ్యాలి. సారా దొరకకపోతే ఒక బీరో బ్రాండీ అయినా పొయ్యాలి. పోసిన తర్వాత అది కొయ్యాలి. ఆ కోసి ఆ దేవత పేరు చెప్పుకొని మేమే అక్కడే ఆ చెట్టు దగ్గర వండుకొని అందరికి ఎవరికి నచ్చిన బ్రాండ్ వాళ్ళు, బీరు కావాలంటే బీరు, బ్రాండీ కావాలంటే బ్రాండీ, విస్కీ కావాలంటే విస్కీ, సారాయి కావాలంటే సారాయి, కళ్ళు కావాలంటే కళ్ళు, వచ్చిన చుట్టాలకు కూడా అలా అందరికి పోపించి తీరా తినబోయడానికి అందరు కొట్టుకొని గుద్దుకునేవాళ్ళు. ఎవరో తినేవాళ్ళం కాదు. ఈ రకంగా అందరూ ఏం చేస్తున్నారు? మంచి కోడి పుంజుని, మంచి మేకపోతుని, పొట్టేలని వీటిని తీసుకెళ్ళిపోయి ఆ నోరు లేని చెట్ల దగ్గర ఈ నోరు లేని మూగ జీవాలు తీసుకుపోయి కోసేస్తున్నారు. అదేమంటే మన పాపాలు చేసాం. మనం మళ్ళీ ఇంక సంవత్సరానికి మనం తిరణాలు చేసుకునేది, సంవత్సరానికి మనం పొంగలు పెట్టుకునేది, ఇలా అనుకొని జంతువులను పాడు చేస్తున్నాం. వాటిల్లో మనకి అసలు రక్త ప్రోక్షణ ఉండదు. పరిశుద్ధమైన రక్తం కాదు వాటిల్లోది. మనం ఆ విధంగా చేయకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. అయ్యా, మరి మన పాపాలు కోళ్ళలోనూ మరి ఈ జంతువుల్లోనూ మంచి మేకపోతులు పొట్టేలు కోసినా పోదంటున్నావు, మరి ఇంకేం కోస్తే పోతాయి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తంతోటే నా జీవితం మారింది, నన్ను పవిత్రంగా మార్చింది కేవలం యేసు రక్తం మాత్రమే. నమ్ముతారా? మిమ్మల్ని కూడా మార్చగలదు. మీరందరూ ఆల్మోస్ట్ అందరూ క్రైస్తవులే, కొంతమంది ఉన్నారు ఇంకా అటు ఇటు కాకుండా, వాళ్ళ గురించి చెప్తున్నా. యేసు రక్తంలో తప్ప మరి ఏ రక్తంలోనూ నీ పాపాలు కడగబడవు, నువ్వు రక్షణలోనికి రావు. దయచేసి తెలుసుకో. నాకు అవసరం లేదయ్యా, యేసు రక్తం అవసరం లేదు, నాకు మేకల రక్తం అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను పాపంలో అని నువ్వు అనుకున్నావు అనుకో, బైబిల్ గ్రంథం ఏమనుందంటే పాపంలోనే బ్రతికితే ఏమవుతుంది మన జీవితం? రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అందరూ అనుకుంటున్నారు మరణం అంటే అందరూ చనిపోతున్నారు, మా పెద్దోళ్ళంతా చనిపోయారు, నేను చనిపోతే ఏముందని. నువ్వు చనిపోయిన రోజున అందరు బంధువులందరూ వస్తారు, మంచి పెట్టేవాడు రెడీ చేస్తారు. కానీ ప్రభు నమ్ముకుంటే, ఒకవేళ నమ్ముకోలేదనుకో పాడి ఒకటి ఏర్పాటు చేస్తారు. కట్టి అందరూ ఆ పొరుగులు, చిల్లర డబ్బులు, ఆ తమలపాకులు, పూలు ఇవన్నీ చల్లుకుంటూ తీసుకెళ్ళిపోతారు. లేటు కూడా చేయరు, ఎందుకంటే నువ్వు వాసన వస్తావు. బ్రతికున్నంతసేపే నీకు వాల్యూ. నీవు చనిపోయిన రోజున నీ భార్య నీకు భార్యే కాదు, నీ భర్త నీకు భర్తే కాదు, నీ పిల్లలు నీకు పిల్లలే కాదు, నీ ఇల్లు నీకు ఇల్లే కాదు, నీ ఆస్తి ఏది నీతో పాటు రాదు. నువ్వు వేసుకున్న బట్టలు కూడా ఇక్కడే మట్టిలో తెలిసిపోతాయి. అందరూ ఏడ్చుకుంటా వస్తారు, తీసుకెళ్ళిపోయి పాతి పెట్టేసి వస్తారు. 3వ రోజు 5వ రోజు నువ్వు కనుక క్రైస్తవుడు అయితే ఆదరణ కూడి కని పెడతారు. ఒకవేళ నువ్వు కనుక అన్యుడు అయితే పెద్ద దినమని చేస్తారు. కరెక్ట్గా ఆదరణ కూడికి టయానికి వెళ్ళా, లేదంటే ఆ పెద్ద దినం టయానికి వెళ్ళా నీ ఫోటో రెడీ చేయించి పెడతారు, ఆ గోడకు తగిలిస్తారు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి తుడవాలి కదా, దండేయాలి, బొట్టు పెట్టాలి, అంతే నీ బ్రతుకు. గోడకు ఒక ఫోటోలాగా ఉంటావా? ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు, ఒక గోడకు ఫోటోలాగా ఉండడానికి కాదు, నిత్య జీవంలో ఆయనతో పాటు ఉండటానికి. దయచేసి తెలుసుకోండి. యేసుక్రీస్తు అంటే ఏదో హేళన కాదు, ఏదో తమాషా కాదు. ఆయన నిజమైన దేవుడు. సాతాను గడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి వాక్యం అంటే నచ్చదు. వాడు ఎవరికి భయపడ్డా వాక్యానికి భయపడతాడు. పాపము వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ ప్రపంచంలో 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ మన కోసం చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు. నేను చనిపోతున్నాను చూడని బిల్డప్గా కొంతమంది సమాధుల్లోకి వెళ్ళిపోయి జీవ సమాధి ఆ సమాధాన్ని కుళ్ళిపోయారు, ఇప్పుడు వరకు బయటికి రాలా. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజున లేచాడు. ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజీవుడు, ఆయనే నిజమైన రక్షకుడు. కాబట్టి మీరంతా కూడా తెలుసుకోండి. ఏదో ఊరక నామకార్థంగా యేసు ప్రభు కూడా ఒక దేవుడు అని అందరితో కలపబాకండి. ఆయనే దేవుడు, వేరొకరు దేవుడు కాదు. ఇది సత్యం. రక్షణ కావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వేం గుండు చేయించుకోవాల్సిన అవసరం లేదు, కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు, ఊదుబత్తీలు వెలిగాల్సిన అవసరం లేదు, నీ కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
జస్ట్ నీ హృదయంలో విశ్వసించాలి, నీ నోటితో ఒప్పుకోవాలి. అదే నీకు రక్షణ, ఇంకే అక్కర్లేదు. వాక్యం అయితే ఈ విధంగా సెలవిస్తుంది. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవుడు నీ ఆస్తులు అడగట్లేదు, నీ అంతస్తులు అడగట్లేదు, నీ బంగారం అడగట్లేదు, నీ డబ్బులు అడగట్లేదు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయంలో జస్ట్ విశ్వసించు, నీ పాపాల నోటితో ఒప్పుకో, నిన్ను రక్షిస్తాడు ఆయన. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నిన్ను అంగీకరిస్తాడు. లేదంటే చాలా కష్టం. ఎందుకు మనం రక్షింపబడాలి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మీరు ఎప్పుడైనా చూసారండి మే నెలలో వర్షం పట్టడం? కాలం మారిపోయింది, కాలం సంపూర్ణమవుతుంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఏ రోజు మనది చివరి రోజు తెలియదు. చివరి దినాల్లో ఉన్నాం. ఆదాము పుట్టినది మొదలుకొని అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాము మొదలుకొని యేసు ప్రభు వరకు 2000 సంవత్సరాలు. యేసు ప్రభు మొదలుకొని ఇప్పటికి కూడా 2000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు అంటే దేవుడి దృష్టిలో ఓన్లీ 6 దినాలే. 1000 దినాలు ఒక్క దినంతో సమానం ఆయన దృష్టిలో. దేవుడు ఏం చేశాడు? మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, 4వ రోజు, 5వ రోజు మొత్తాన్ని కలుగు చేశాడు. దేవుడు 5 రోజుల్లో కూడా మొత్తం సమస్త సృష్టిని కలుగు చేశాడు. 6వ రోజు నిన్ను నన్ను సేమ్ ఆయనలాగే ఆయన చేతితో తయారు చేసుకున్నాడు. 7వ రోజు ఆయన విశ్రమించాడు. అట్లాగే ఇప్పటికి కూడా 6 రోజులు నిండిపోయాయి. 6000 సంవత్సరాలు 6 రోజులతో సమానం. 7వ రోజు రాబోతుంది. ఒకవేళ రేపు పొద్దున కూడా రావచ్చు. మరి నువ్వు రెడీగా ఉన్నావా? ఈ లోకం అయితే శాశ్వతం కాదు. ఏ రోజు చివరి రోజు తెలియదు. మరి ఆయన దృష్టిలో అయిపోయింది. 6 రోజులు సృష్టిని కలుగు చేశాడు, 7వ రోజు విశ్రమించాడు. మరి ఇప్పటికి 6 రోజులు అయిపోవచ్చింది. ఈ రోజు ఒకవేళ లాస్ట్ టైం 6 రోజులకి, రేపు పొద్దున 7వ రోజు రాబోతుందేమో. దయచేసి రక్షణ పొందు, లేకపోతే చాలా కష్టం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రతి ఒక్కరు ఏమని పిలుస్తున్నాడంటే, నువ్వు నా దగ్గరికి వచ్చి గుండు చేయించుకో, నీకు మంచి అభివృద్ధిని ఇస్తాను. నువ్వు నా దగ్గరికి వచ్చి నెమలికలు ఎత్తిన పెట్టించుకో, నేను నీకు కల్పిస్తాను. ఇలాంటి కలిబులి కబుర్లు ఉన్నాయి బయట. యేసు ప్రభు అలా చెప్పట్లా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ప్రభు చెప్తున్నాడు. నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే నీ దురదృష్టం. ఎందుకంటే నేనేం చెప్పలేను. ఇంకా నేను ఇప్పుడు క్రైస్తవులతో మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. క్రైస్తవులంతా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. నాకు మొమ్మాటం లేదు. ఒకరిద్దరు అక్కలు నిద్రపోతున్నారు, నేను పేరు పెట్టి మరీ లేపుతాను, నిద్రపోబాకండి. ప్రభు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనకు వాక్యము దేవుడే కదండి, అవునా కాదా? మరి నేను బైబిల్ని తెచ్చుకున్నానన్న ఒకసారి అంతా చేతులు ఎత్తండి. ఈ బైబిల్ని నేను ఇప్పటి వరకు పూర్తిగా చదివాను. దీంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ వాక్యాన్ని నేను మొత్తం చదివాను అన్నోళ్ళు మీ బైబిల్ ఒకసారి పైకి చూపించండి. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చండి. మిగతా వాళ్ళంతా క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఎన్ని రోజులు నామకార్థంగా బ్రతుకుతారు? నీలాంటి వాళ్ళ వల్లే నిజమైన దేవుళ్ళు వేరే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. బ్రతికితే క్రైస్తవులాగా బ్రతుకు, లేదంటే చచ్చిపో. రోషం లేదా నీకు? ఆయన రోషం కలిగిన దేవుడు అంట. నీకెందుకు ఆ రోషం లేదు? నీకు దేవుడు మంచి కళ్ళు ఇచ్చాడు, ముక్కిచ్చాడు, నోరిచ్చాడు, చెవులిచ్చాడు, కాళ్ళు చేతులు అన్ని అవయవాలన్నీ సరిగ్గా పెట్టాడు. నీ పనులు నువ్వు చేసుకోవడానికా? కనీసం దేవుని వాక్యాన్ని చదవలేవా? దేవుడు నిన్ను ఎందుకు పోషించాలి? దేవుడు నిన్ను ఎందుకు రక్షించాలి? దేవుడు నీకెందుకు ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా అంగీకరించాలి? దేవుడు నీకెందుకు నిత్య జీవాన్ని ఇవ్వాలి? ఆఫ్టర్ నువ్వు బైబిల్ చదవలేంత వరకు నిన్ను దేవుడు ఎందుకు అంగీకరించాలి? ఈ రోజు రాత్రికి నువ్వు చనిపోతే దేవుడికి లెక్కేమని చెప్తావు? పొద్దున్నే మొహం కడుక్కోవడానికి టైం ఉంటుంది, నీ ముట్టి కడుక్కోవడానికి టైం ఉంటుంది, వాక్యం చదవడానికి టైం లేదా? ఇలా మాట్లాడుతున్నందుకు మీరు నన్ను క్షమించాలి. నేను ఇలాగే మాట్లాడతా, అందుకే నేను డబ్బులు తీసుకోను. ఎన్ని రోజులు మీరు బైబిల్ని పట్టుకొని వస్తారు? వాక్యాన్ని చదవకుండా మీరు పట్టకమని ఎవరు చెప్పారు? వాక్యమే చదవకుండా నువ్వు వేసే చిల్లర డబ్బులు దేవుడికి అక్కర్లేదు.
వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారం జీవించాలి. దయచేసి ఇప్పటి నుంచైనా బైబిల్ చదవండి, లేకపోతే చాలా కష్టం. నాకు చదువు రాదయ్యా, నేనేం చేయమంటావు? ఏదైనా ఒక స్కీమ్ వస్తుంది, బ్యాంకులో లోన్ ఇస్తున్నారు, పొదుపు వస్తుంది, నీ గ్రూప్లో ఏదో డోక్రా మహిళ ఉంటుంది, వాటన్నిట్లో రాపించుకోవాలిగా, అవన్నీ చదివించుకోవాలిగా. మరి అదే చదువు దీనికేమైంది? అదే రాయించుకోవడం దీనికేమైంది? చదవాలి అంటే ఎలా అయినా చదవచ్చు. వాక్యంలో ఏముందో నేను నేర్చుకోవాలి, చదువుకోవాలంటే ఎట్లా నువ్వు చదివించుకోవచ్చు. దేవుడు అంటే నీకు నిర్లక్ష్యం, ఎందుకంటే ఆయన నీ పట్ల నిర్లక్ష్యం చేయట్లేదు కదా. ఒకవేళ చేస్తాడేమో ఈరోజు నీ పట్ల నిర్లక్ష్యం. తీర్మానం చేసుకొని రేపు చదువుకోండి. వాక్యమే చదవకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళి ఏం చేస్తావు? నీకు భూమి మీద ఎలా బ్రతకాలో దీంట్లో ఉంది, నువ్వు ఎలా చస్తావో కూడా దీంట్లో ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత ఎలా బ్రతకాలో కూడా దీంట్లో ఉంది. నువ్వు వాక్యమే చదవకపోతే ఎలా బ్రతుకుతావు? దేవుడి కోసం సాక్షిగా ఎలా ఉంటావు? మీరు దేవుడికి దూరంగా ఉన్నారు. వాక్యమే మనకి దేవుడు. ఆ వాక్యాన్ని నువ్వు చదవకపోతే దేవుడికి నీకు చాలా ఎడబాటు ఉంది. దయచేసి తెలుసుకో. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీకు బాధలు వస్తున్నాయంటే నువ్వు వాక్యాన్ని చదవకే నీకు వస్తున్నాయి. నీకు శ్రమలు వస్తున్నాయంటే నువ్వు వాక్యాన్ని చదవకే నీకు శ్రమలు వస్తున్నాయి. తెలుసుకోండి. చాలా కష్టం మీరు బైబిల్ చదవకపోతే. మీరు వాక్యానికి కాకుండా ఇంకా దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు? బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. నువ్వంట ద్రోహి వంట, నువ్వు మూర్ఖుడు వంట, మూర్ఖురాలి వంట, గర్విష్ఠు వంట. అందుకే దేవుని వాక్యాన్ని కంటే వేరే దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. దయచేసి ఇప్పటికైనా మారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారునై ఉన్నారు. పైకి భక్తి గల వారి వలె మంచి ముసుగేశారు, మంచి షర్ట్ వేసి వచ్చారు. ఆ భక్తిలో ఉండే శక్తిని ఆశ్రయించలేక యుందురు అని ఉంది బైబిల్లో. ఎంతకాలం? నీకు ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభు నమ్ముకొని? ఇంకా ఎందుకు నువ్వు నామకార్థంలో ఉన్నావు? దేవుడు అంటే లెక్కలేదా? కష్టం. తెలుసుకోండి. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. అర్థమైందండి ఎవరికన్నా? ఎంతకాలం నువ్వు దేవుని వాక్యాన్ని కంటే వేరే దాన్ని వెతుకుతావు? ఎంతకాలం దేవుని వాక్యం కంటే అబద్ధాన్ని వెతుకుతావు? ఇప్పటికైనా మారు, లేదంటే చాలా కష్టం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడు అయిన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. ప్రభు చెప్తున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేసేదను. మీకు ఇప్పటివరకు ప్రభు మీద అవిశ్వాసం ఉందేమో, ఆయన దగ్గరికి రండి, ఆయన బాగు చేస్తాడు. నీకే నువ్వు బాగుపడలేవు. అయిపోయింది, నీ పతనం అయిపోయింది, పతనం స్టార్ట్ అయిపోయింది. నువ్వు బైబిల్ చదవలేదంటే నీ పతనం ఆల్రెడీ అయిపోయింది. నువ్వు అనుకుంటున్నావు ఇదేంటో ఇలా మాట్లాడుతున్నావు, నా జీవితంలో దేవుడు చాలా మేలు చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు, నాకు ఎప్పుడు ఏ కొదవలేదు అనుకున్నావు నువ్వు. ఈ భూమి మీద ఉండే ప్రతి మానవుడికి, అంటే అడక్కు తినేవాడిని కూడా 3 పూట్ల దేవుడే పోషిస్తున్నాడు. వాడికి కూడా మంచి ఆరోగ్యం దేవుడే ఇస్తున్నాడు. ముస్లింకి కూడా మంచిగా దేవుడే చూస్తున్నాడు. ఇంకొక సిక్కు జైలు అందరికీ హైందువులు కూడా దేవుడే చూస్తున్నాడు. నీకు చూసేది పెద్ద ఆశ్చర్యం ఏముంది? వాళ్ళల్లో నువ్వు ఒక దానివి, నువ్వు ఒకడివి. దేవుడు నా జీవితంలో ఏదో మేలు చేస్తాడు అనుకోబాకండి. ఆయన వాక్యానుసారం జీవించిన వాళ్ళకి ఆయన మేలు చేస్తాడు. ఏదో చిన్న మేలు జరగగానే అందరికీ చేస్తాడు. అదే నీకు చేసేది పెద్ద గొప్పే ఉంది. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు, నేను కూడా ఉన్నాను. ఒకప్పుడు నేను లోకంలో ఉన్నాను. ఒకప్పుడు భ్రష్టు పట్టిన పరిస్థితిలో ఉన్నాం మనమంతా. ఆ చీకట్లో నుంచి ఆయన బయటికి తీసుకొచ్చాడు కదా వెలుగులోనికి. ఇంకా కూడా వెలుగుగా ఉండకపోతే ఎట్లా నువ్వు? ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం. మనం బైబిల్ని చదవట్లేదు అంటే ఇంకా పాపంలోనే ఉన్నామని అర్థం. దేవుడు మన పాపాలు కడిగి మనం నిలబెట్టాడు. నువ్వు వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యానుసారం జీవించాలి. లేదంటే ఇంకా నువ్వు స్టిల్ పాపమే. తెలుసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు ఈ భూమి మీద ఏం చేశాడండి? 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఏ పాపం లేకుండా బ్రతికాడు. ఆయన సేవ ప్రారంభించిన తర్వాత ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు కొండెక్కి ప్రార్థన చేద్దామా, ఎప్పుడు కొంచెం ఎండబడిద్దా, ఎప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటిద్దామా, ఎప్పుడు ఎవరైనా రోగులు కనపడతారా వాళ్ళకి స్వస్థత చేద్దామా, ఈ విధంగానే ఆయన పరిచర్య చేశాడు. మరి మీరంతా ఏ విధంగా చేస్తున్నారు? ఎప్పుడు టైం అవుతుందో అప్పుడు వండుకొని తిందామా, ఎప్పుడు టైం అవుతుందో అప్పుడు పడుకొని నిద్రపోదామా? ఇది కాదు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. లేదంటే చాలా కష్టం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. అర్థమైందండి? ప్రభు అంట ఆయన దూతలతో రానయ్యున్నాడంట. ఎవని క్రియల చొప్పున వాళ్ళకి ఫలం తీసుకొని వస్తున్నాడంట. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మనందరికంట జీతం ఆయన దగ్గర ఉందంట. తెలుసా ఈ విషయం? నాకు ఆయన దగ్గర జీతం ఉందన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఎత్తారు. ఏ విరగ తీసి మీకు జీతం ఉందండి ఆయన దగ్గర? మీరంతా ఏ విరగ తీశారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అది చదవండి, ఆ తర్వాత చేతులు ఎత్తండి నాకు జీతం ఉందని. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అవునా కాదండి? దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీ పని నువ్వు చూసుకుంటున్నావు. దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నీ పని నువ్వు చూసుకుంటున్నావు. దేవుడు నీకు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, దాన్నే నువ్వు నడుపుకుంటున్నావు. మరి ప్రభు పని ఎవరు చేయాలి? అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడరు అని వాక్యం సెలవిస్తుంది. నేను ఇప్పుడు చేయెత్తుతున్నాను, నా జీతం పైన ఉంది, నాకు సమస్తం కోల్పోయిన నేను ఆయన పని కోసం నేను పాటుపడుతున్నాను. మీ జీతం ఎవరిదన్నా ఉందా? ఇప్పుడు చేతులు పైకి ఎత్తండి. ప్రైజ్ గాడ్. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకోండి. ఆయన పని అంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించడమే ఆయన పని. సువార్త ప్రకటించాలంటే ముందుగా మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలో ఆన్సరు యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. అగ్నిలో నుండి కొందరిని లాగి రక్షించుడి. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు ప్రజలు. మందు అనే అగ్నిలో కాలిపోతున్నారు, నువ్వు లాగాలి. అక్రమ సంబంధాలు అనే అగ్నిలో కాలిపోతున్నారు, నువ్వు లాగాలి. మోసాలు అనే అగ్నిలో కాలిపోతున్నారు, నువ్వు లాగాలి. ఈ లోకానుసారమైన ప్రతి వ్యసనంలో కూరుకుపోయి కాలిపోతున్నారు. వాళ్ళందరినీ నువ్వు బయటికి లాగి రక్షించాలి. అప్పుడుంది నీకు జీతం ఆయన దగ్గర. మరి నేను ఇప్పటి వరకు లాగుదామని 1,37,000 మందికి చెప్పా. 74 మందిని లాగగలిగా. నేను ఒక అన్యుణ్ణి. మరి మీరంతా మంచోళ్ళు కదా, మీరు వ్యభిచారులు కాదు, దొంగలు కాదు, త్రాగుబోతులు కాదు. మీరు ఇంక యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు లాంటి వాళ్ళు మీరు. మరి మీరంతా ఎంతమందికి సువార్తను ప్రకటించారు? ఎంతమందిని అగ్ని నుంచి బయటికి లాగారు? మీ గుండెని మీరు చేసుకుని మీరు పరీక్షించుకోండి. సిగ్గు అనిపించట్లేదండి మీకు? చాలా కష్టం. ఎందుకు మనమే ప్రకటించాలి సువార్త?
ఎందుకు మనమే వారి నగ్గిలో నుంచి లాగాలి? మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల పైబడి జనాభా ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా నువ్వు శ్రేష్టమైన దానివి, శ్రేష్టమైన వాడివి. ఎందుకంటే నువ్వు రక్షణలోకి వచ్చావు. ఈ భూమి మీద ఇంకా చాలా పంట ఉంది, పనివారు లేరు. మరి నువ్వే ఒక పనివాడిగా మారాలి. అప్పుడు నువ్వు యేసు ప్రభు కార్యం చేసినట్టు అవుతావు. నీ జీతం ఆయన దగ్గర ఉంది. లేకపోతే చాలా కష్టం. మీరు అనుకుంటున్నారు, ఎందుకు నేనెందుకు కోత కొయ్యాలి? పాస్టర్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, మా సంఘ పెద్దలు ఉన్నారు, మా మగవాళ్ళు ఉన్నారు, మా ఆడవాళ్ళు ఉన్నారు, మేమెందుకు చేయాలనుకుంటున్నారు? మీ అందరి కోసం ఒక మంచి వాక్యం రాసి పెట్టాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరియు మీరు అని ఉంది అక్కడ. మరియు మీ పాస్టర్ గారు అని లేదు, మరియు మీ పాస్టర్ గారు అబ్బాయి అని లేదు, మరియు మీ సంఘ పెద్ద అని లేదు, మరియు మీ పాస్టర్ అమ్మ గారు అని లేదు. మరియు మీరు అంటే మనం అందరం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించాలంట. మీరు పని చేసే దగ్గరే పక్కన వాళ్ళకి సువార్త చెప్పాలి. వాళ్ళకి సువార్త చెప్పాలంటే ఫస్ట్ నీ సాక్ష్యం కాపాడుకోవాలి. నీ సాక్ష్యమే ఒక సువార్త. ఈరోజు నీకు సాక్ష్యం ఉందా? తెలుసుకోండి. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన సాక్ష్యమే సువార్త. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు భారతదేశానికి అనేక మంది మిషనరీలు వచ్చాను, కానీ మనవారే వారిని పొడిచి చంపెను. నా బైబిల్లో ఇదే ఉంది. మరి మీ బైబిల్లో ఉందా లేదా? మన భారతదేశానికి చాలా మంది మిషనరీస్ని పంపించాడు. మనమంతా రక్షణలో ఉండాలి అని. మనం మాత్రమే రక్షణలో ఉంటాం కాదు, అనేక మందిని మనం కూడా రక్షించాలి అని. మాదిరికరంగా సువార్త ఎలా చేయాలో చూపించడానికి అనేక మందిని పంపించాడు. కొంచెం లేట్ అవుతుంది, ఇంకా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు గొంతు బాగోలేదు, లేకపోతే ఇంకా బాగుండేది. అందుకని లేట్ అయినా రేపు పని మానుకోండి, పర్వాలేదు అన్న. పర్లేదు, ఒక 20 minutes అట్లా లేట్ అయిపోద్ది. క్లారిటీ చెప్పాలిగా. వచ్చినందుకు ఏదో వచ్చామా, భోజనం తిన్నామా, వెళ్ళిపోయామంటే కాదు కదా. అనేక మంది మిషనరీలు ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరైన తోమా గారు. తెలుసా? అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. తోమా గారు మన భారతదేశానికి వచ్చారు. తెలుసా? ఆయన 8 మందిరాలు కట్టాడు. తెలుసా? ఆ 8 మందిరాలకు నేను వెళ్ళొచ్చాను, అందుకనే చెప్తానని చెప్తున్నాను. ఆయన మొట్టమొదటిగా కేరళ ప్రాంతానికి వచ్చాడు. కేరళ పేరు ఇంతకు ముందు ట్రావెన్కోర్. దానికి ఒక రాజు పరిపాలించేవాడు. హైదరాబాద్ని నవాబులు ఎలా అయితే పరిపాలిస్తున్నారో, మైసూర్ని మహారాజు ఎలా అయితే పరిపాలిస్తున్నాడో, ట్రావెన్కోర్ని కూడా ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అంతకుముందే ఇజ్రాయెల్ ప్రాంతంలో యుద్ధం జరిగింది. కొంతమంది పడవలు వేసుకొని కేరళ ప్రాంతానికి వచ్చారు యూదులంతా. వాళ్ళంతా వచ్చి అక్కడ చెక్కలు, లవంగాలు, యాలకులు, ఈ జీలకర్ర, సోంపు ఇవన్నీ అమ్ముకుంటా మసాలా దినుసులు ఆ వీధుల్లో ఉండేవాళ్ళు. ఆ రాజుగారికి స్వయంగా షాపింగ్ చేసే అలవాటు ఉంది. వారం వారం ఆయన వెళ్ళి ఆ యూదులతో మాట్లాడుతున్నాడు. ఏమయ్యా, నేను ఒక రాజమందిరం కట్టాలనుకుంటున్నాను. మరి మీకు యెరూషలేములో మీ ఇజ్రాయెల్ దేశంలో చాలా మంచి ప్రావీణ్యులు ఉన్నారంట, ఒకరు నాకు పరిచయం చేస్తారా, నేను ఆయనకి కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పాడు. ఇదంతా దేవుని ప్రణాళిక. అయ్యా పలానా తోమా అని ఉంటాడయ్యా, ఆయనైతే మీకు చాలా మంచి ఇంజనీరు, చాలా మంచి కార్పెంటరు, చాలా మంచి పనివాడు, కాబట్టి మీరు ఆయన తీసుకొచ్చుకోమని అడ్రస్ చెప్పారు. ఇదంతా దేవుని ప్రణాళిక. యేసు ప్రభు వారు ఈ భూమి మీద బ్రతికిన రోజులు బ్రతికి మన కోసం చనిపోయి తిరిగి మళ్ళీ లేచి అనేక మందికి మళ్ళీ కనపడి అనేక అద్భుతాలు చేసి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పి వెళ్ళాడు. ఈ 12 మంది శిష్యులకి పొత్తులు పోకుండా, రే నువ్వు పలానా దేశం వెళ్ళరా, రే నువ్వు పలానా దేశం వెళ్ళరా, రే నువ్వు పలానా దేశం వెళ్ళరా, నేను వెళ్ళను. వీళ్ళు గొడవలు పడి చీట్లు వేసుకున్నారు. తోమా గారికి వచ్చిందంట భారతదేశం వెళ్ళమని వచ్చిందంట. ఆయన అంటారు, తోమా గారు నేను వెళ్ళను భారతదేశానికి అన్నాడంట. ప్రభు దర్శనంలో కనపడే, ఏ తోమా నువ్వు భారతదేశానికే వెళ్ళాలి. ప్రభా వాళ్ళ మూర్ఖులంట, ప్రభా వాళ్ళని కొట్టి చంపుతారేమో, అయినా నువ్వు వెళ్ళాలి. ఇది ఒక ప్రణాళిక. కాబట్టి ఈ రాజుగారు పడవేసి పంపించాడు. ఒక మంత్రిని, ఒక భటుని ఇచ్చి వెళ్ళి వచ్చాడు. మొట్టమొదటిగా మన భారతదేశంలో ఆయన అడుగుపెట్టిన ప్రాంతం కొడంగలూరు. మీరు ఫస్ట్ చర్చ్ ఇన్ ఇండియా అని గూగుల్లో కొడితే మీకు అదే వస్తుంది. ఆయన వచ్చిన పడవకి సింబాలిక్ ఒక పడవను కూడా అక్కడ పెట్టారు. ఆయన కుడి చేతి ఎమ్మక కూడా అక్కడ ఉంది ఇప్పటికీ. అదందరూ చూడటానికి ఆ షోకేస్లో పెట్టారు. ఆయన రాత్రంతా పగలంతా కూడా రాజమందిరం కట్టి
ఆ వచ్చిన డబ్బులతోటి పగలంతా కూడా సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. ఈ విషయం రాజుగారికి తెలిసి, అరే వీడు మన దేశానికి వచ్చాడు, నన్నే ప్రజలందరూ దేవుడిగా అనుకుంటున్నారు, రాజుగా వీడేంటే మత మార్పిడి చేస్తున్నాడు కదా అని వాడిని తీసుకెళ్లి జైల్లో వేయండి. అప్పుడే జైల్లో వేయించాడు. సువార్త ప్రకటిస్తే జైలు భయపడేది, చంపేది ఇప్పుడు కాదు, దగ్గర 1980 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. ఆ జైల్లో వేసిన 3వ రోజే రాజుగారు తమ్ముడు చనిపోయి అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఈ విషయం తోమా గారికి తెలిసింది. తోమా గారు అన్నాడు ఆ జైలర్ తోటి, అయ్యా మా ప్రభు సజీవుడు, ఆయన చనిపోయిన వారిని సైతం లేపగలడు, అనేక మందిని లేపాడు బైబిల్లో కూడా, మా కళ్ళారా మేము చూసాం, నాకు ఒక చిన్న అవకాశం ఇస్తే నేను ప్రార్థన చేస్తా, మా ప్రభు లేపుతాడు అయ్యా రాజుగారు తమ్ముడు అంటే, ఈ జైలర్ వెళ్ళి రాజుకు చెప్పకుండా మంత్రికి చెప్పాడు. మంత్రికి చెప్తే మంత్రి వచ్చి 4 తన్నులు తన్నాడు తోమాని. ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాను, నేను వేసిందే లోపల మత మార్పిడి చేస్తున్నావు అని. మొత్తానికి ఆ పాడే గీడంతా రెడీ చేసేసి ఆ రాజుగారు ఆ శవాన్ని మొత్తాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. అవన్నీ ఓపెన్ జైల్స్, ఇప్పుడు కూడా జైలు ఉంది. తోమా గారిని ఏ జైలు అయితే పెట్టారో ఆ జైలు ఇప్పటికీ ఉంది. ఆ జైలు ఎదురు ఇంకా రాజుగారు రాగానే, అయ్యా రాజుగారు, నేను దేశం నుంచి వచ్చానయ్యా, నువ్వు నాకు కూడిపెట్టి పోషించావు, మంచి పని ఇచ్చావు, కానీ నీకు వాస్తవం చెప్పకుండా నేను ఉండలేను. మీ తమ్ముడు చనిపోయాడు, ఒక 5 నిమిషాల సమయం ఇవ్వు, నేను ప్రార్థన చేస్తాను, మా ప్రభు బ్రతికిస్తాడు. అరే వాడిని బయటికి తీసుకురంటారు. అప్పుడు తీసుకొచ్చాడు రాజు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నజరేయుడైన యేసు నామంలో లేవమనేసరికి అలా లేచి కూర్చున్నాడు వాళ్ళ తమ్ముడు. అది మొదలుకొని మనకి భారతదేశంలో సువార్త ప్రకటించుకోవడానికి పర్మిషన్ వచ్చింది. వేల సంఘాలు ఉన్నాయి కేరళలో, మనకి మొట్టమొదటిగా అవే సంఘాలు. ఆ తర్వాత ఆయన 2వ మందిరం పలయూరులో కట్టాడు, 3వ మందిరం కట్టాడు, 4వ మందిరం కట్టాడు, 5వ మందిరం కట్టాడు, 6వ మందిరం అయితే మహా అద్భుతం. మనోళ్ళంతా 40 రోజులు మానేసుకుంటూ ఉంటారు. అయ్యప్ప స్వామి వాళ్ళ అయ్యప్ప టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలో పంబా నది ఒడ్డునే ఉంది. నీలెక్కల చర్చ్ అని మీరు గూగుల్లో కొడితే వస్తుంది. ఆయన మందిరం కడుతుంటే ఏనుగులు, పులులు, సింహాలన్నీ కూడా ముద్దులు ఆ తొండాలతో తీసుకొచ్చి ఇచ్చాయి. ఆ ఏనుగులేమో ముద్దులను తీస్తే, సింహాలు పులులేమో నోటితోటి తాట బీక వీస్తే మందిరం కట్టాడు. ఇప్పటికీ మందిరం ఉంది. మందిరం పడేసి కొత్తగా కట్టారు. ప్రార్థన చేస్తుంటే జింకలు, నెమళ్ళు, పులులు, సింహాలు, ఏనుగులు మొత్తం కూడా మోకాల మీద సాష్టాంగపడి కళ్ళు మూసుకుని ఉన్నాయి ఆయన ప్రార్థన చేస్తుంటే. అంత భక్తుడు. అలాగ అయిపోయింది. 7వ మందిరం అయిపోయింది. 8వ మందిరం కన్యాకుమారి జిల్లాలో కడుతున్నాడు. సగం అయింది. ఎవరో తెలుసుకున్నారు నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన శిష్యుడు మన భారతదేశానికి వచ్చాడని. ఈ చెన్నైకి పక్కనే ఒకటి మైలాపూర్ అని ఉంటుంది, ఇప్పుడు చెన్నైలో కలిసిపోయింది అది. ఆ మైలాపూర్ ప్రాంతవాసులు పడవలో వెళ్ళి, అయ్యా మా ఏరియాలో విగ్రహారాధన ఎక్కువ, నశించిపోతున్నారయ్యా, ఒకసారి మా ప్రాంతానికి గురించి సువార్త ప్రకటించమని ఆయన బలవంతంగా పడవెక్కించుకొని చెన్నైకి తీసుకొని వచ్చారు మైలాపూర్కి. కొన్ని రోజులు సువార్త ప్రకటించాడు. ఎవరు సరిగ్గా మారట్లా, ఏదో వింటున్నారు మనలాగే వెళ్ళిపోతున్నారు, కానీ నిజాయితీగా ఉండట్లా. యేసు ప్రభు వారి శిష్యులు ఎలా ఉండేవాళ్ళంటే, యేసు ప్రభు వారు ఏదైతే చేసేవాళ్ళు వీళ్ళు కూడా అదే చేసేవాడు. యేసు ప్రభు ఏం చేసేవాడు, పొద్దున్నే లేవగానే కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు. తోమా గారు కూడా పొద్దున్నే లేచి కొండకెళ్ళాడు. అదే మైలాపూర్ కొండ. ఆ కొండ మీద ప్రార్థన చేస్తుంటే వచ్చి బలం తీసుకొని పొడి చంపేశారు. మనోళ్ళే, మన హైందవులే, మన దేశస్తులే. చెప్పాలంటే ఇంకా చాలా స్టోరీ ఉంది. అక్కడి నుంచి ఒరిస్సా, ఆస్ట్రేలియా నుంచి పంపించాడు ఒక మిషనరీని, గ్రహం స్టెయిన్స్. 3 పిల్లలు వచ్చి సువార్త ఎలా ప్రకటించాలో తెలియక కుష్టి వ్యాధుల కోసం ఒక హాస్పిటల్ పెట్టి వాళ్ళందరికీ కూడా బాగు చేస్తా ఉన్నాడు. ప్రభు ఒక రోజు దర్శనంలో వచ్చి, గ్రహం స్టెయిన్స్ వాళ్ళ గాయాలు కట్టువాడని నేను కదా, నువ్వు ఆత్మలకు సువార్తను ప్రకటించమని చెప్పి పంపించేశాడు. భార్య పెద్ద కూతురికి హాస్పిటల్ అప్పచెప్పి 7 సంవత్సరాల బాబు, 6 సంవత్సరాల బాబు, వీళ్ళిద్దరిని తీసుకుని కారులో రోజు సువార్తకి వెళ్తా ఉండేవాడు. ఆ కొండల ప్రాంతంలో బాగా మూర్ఖులు వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు. అయితే చిన్నగా కొన్ని రోజులు సువార్త ప్రకటించిన తర్వాత 24 మంది మారు మనసు పొందారు. ఇంకా సంఘం పెరగట్లేదు, వీళ్ళు కూడా సరిగ్గా ఉండట్లేదు, అందుకని 3 రోజులు సభలు పెట్టిద్దాం, ఎవరన్నా మళ్ళీ వేరే మిషనరీలు పిలిపిద్దామని ప్లాన్ చేసుకొని మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి కొంతమంది మిషనరీస్ని పిలిపించి 3 రోజులు సభలు పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటికి సభలకి దాదాపు 120 కిలోమీటర్లు ఉంటుంది. ఆ సభలు జరిగిన ప్రాంతం పేరు మనోహరపూర్. మీరు గూగుల్లో కొడితే వస్తుంది. వాళ్ళు ఉండే ఇల్లేమో బర్రిపడ, ఇప్పటికీ గూగుల్లో కొడితే వస్తుంది. మొత్తానికి ఒక రోజు సభ అయిపోయింది. 2వ రోజు అయిపోయిన తర్వాత పిల్లలు అంటున్నారంట, నానా రాత్రి బాగా దోమలు కుట్టాయి, రేపు వద్దాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం పదా అన్నారు. వద్దు నాన్న, మనల్ని నమ్ముకొని పల్లెటూరు నుంచి జనాలు వచ్చారు, ఇవాళ ఒక్కరోజు ఆగండి, రేపు వెళ్ళిపోదాం అయిపోగానే అని చెప్పి ఆయనే కారులో పడుకోబెట్టుకొని ఇసురుతూ ఆయన కూడా నిద్రపోయాడు. దారాసింగ్ అనే ఒక వ్యక్తి 10 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి వరిగిడ్డంతా చల్లి ఆ కారుకు నిప్పి పెడితే 2 పిల్లలు, తండ్రి సజీవ దహనం. తెలుసా మీకు ఈ విషయం?
ఇద్దరు పిల్లలు తండ్రి సజీవ దహనం. దేవుని పిలుపు మేరకు దర్శనాన్ని పట్టుకొని వచ్చారు సువార్త చేయడానికి భారతదేశం. చంపినవాడు మనవాడే. ఈ విషయం అక్కడ ఇక్కడ తెలిసి మీడియా వాళ్ళంతా వాళ్ళ వైఫ్ దగ్గరికి వచ్చారు. అమ్మా, దారాసింగ్ అనే వ్యక్తి మీ ఆయన చంపాడు, పిల్లలు చంపారు, ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారని మైకా ముందు పెడితే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, నా మనసు పూర్తిగా నేను దారాసింగ్ని క్షమిస్తున్నానన్న స్టేట్మెంట్ ఇచ్చేసింది ఆవిడ. ఈ విషయం రాష్ట్రపతికి తెలిసి పిలిచి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా అని. అవును, వాళ్ళొక మిషనరీస్, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు ఒక మాదిరికరం. మరి మనం ఎవరికి మాదిరికరం తెలుసుకోవాలి. ఇంకొంచెం ముందుకెళ్తే కలకత్తా, మీరు చదివినా చదవకపోయినా మీరు మీకు చేతుల్లో బైబిల్ ఉందంటే విలియం కేరీ, ఆయన లండన్ నుంచి వచ్చాడు, బ్రిటిష్ మిషనరీ. ఆయన వచ్చి అనేక సేవలు చేశాడు. మొట్టమొదటిగా సేవింగ్ బ్యాంక్ పెట్టింది విలియం కేరీ, మొట్టమొదటిగా పోస్ట్ ఆఫీస్ పెట్టింది విలియం కేరీ. రైల్వే లైన్కి చాలా సహాయం చేశాడు ఆయన. ఆడపిల్లలందరూ ఈ రోజు చదువుకున్నారంటే విలియం కేరీ. అనేక ఉచిత హాస్పిటల్స్ పెట్టారంటే విలియం కేరీ. ఈ భారతదేశం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని పాపం ఆయన సొంతంగా 14 భాషలు నేర్చుకున్నాడు. వాళ్ళ టీంలో వాళ్ళంతా 30 భాషలు నేర్చుకున్నారు. మొత్తం 44 భాషలు. వీళ్ళకి బైబిల్ని ప్రింట్ చేసి చెల్లిపోదామని మొట్టమొదటిగా భారతదేశానికి ప్రింటింగ్ తీసుకొచ్చిందే విలియం కేరీ. మొత్తానికి పాత నిబంధన వేశాడు ప్రింటు. వాళ్ళ ఆవిడ చనిపోయింది. మళ్ళీ వేశాడు, మిషనరీ మొత్తం కాలిపోయింది, బైబిల్స్ అన్ని కాలిపోయాయి. మళ్ళీ చేశాడు, పిల్లలు చనిపోయారు. మళ్ళీ చేశాడు పూర్తిగా, ఆయన కూడా చనిపోయాడు. ఆయన ఒక మిషనరీ, ఆయన ఒక క్రైస్తవుడు. మనం ఎవరికి క్రైస్తవులం? మనం ఎందుకు మిషనరీలుగా మారలేకపోతున్నాం? మనం ఎందుకు మన పనులే మనం చూసుకుంటున్నాం? మనకు రోషం లేదా? మనకు పౌరుషం లేదా? అక్కడి నుంచి పంజాబ్ వెళ్తే సాధు సుందర్ సింగ్, ఆయన పెళ్లి చేసుకోవాలా, కాషాయపు వస్త్రాలు వేసుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు, చెప్పులు వేసుకోలేదు, కర్ర పట్టుకున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు పాదయాత్ర చేసుకుంటూ సువార్త కరపత్రికలు పంచాడు. ఆ తర్వాత హిమాలయ పర్వతాల నుంచి అటు వెళ్తే టిబెట్ అనే ప్రాంతం వస్తుంది. ఇప్పుడు చైనాలో కలిసిపోయింది అది. ఆ ప్రాంతానికి మేము వెళ్ళొచ్చాం. సాధు సుందర్ సింగ్ ఇంట్లో ఒక రోజు ఉండొచ్చాం. ఆ మంచు పర్వతాల్లో ఎక్కి అవతలకి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు మంచులో కూరుకుపోయాడా ఎవరికి తెలియదు. ఎవరైనా చంపి పాతి పెట్టారా ఎవరికి తెలియదు. ఆనోకు ఏలియాలాగా దేవుడు తీసుకెళ్ళిపోయాడా ఎవరికి తెలియదు. ఆయన హిస్టరీ అట్లాగే మిగిలిపోయింది. ఆయన హిమాలయ పర్వతాల్లో చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే పాదాల్లో నుంచి రక్తం అంతా ఒకటి ఇట్లా కారిపోయేదంట. ఆయన ఒక మిషనరీ, ఆయన ఒక క్రైస్తవుడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. చాలామంది మిషనరీస్ వచ్చారు. మనం తెలుసుకోవాలి అని, మనం మారు మనసు పొందాలి అని. మరి మనం మారు మనసు పొందామా? యేసు ప్రభువు నమ్ముకున్నామా? నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్ అంటే ఇంకా చాలామంది మరి ఎత్తట్లేదు చేతులు. మరి యేసు ప్రభువు నమ్ముకోలేదా? నేను నమ్ముకున్నాను, బాప్టిజం తీసుకున్నాను అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. చాలామంది ఎత్తలేదు. మీకు అందరి కోసం ఒక మంచి వాక్యం రాసి పెట్టాడు ప్రభు ఇక్కడ. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. అందరూ చదవండి, అర్థం అవుతుంది. ఇది రోజు చదివేదే, కానీ వాళ్ళు చదవండి, కొత్తగా ఉంటుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అక్కడ ఏమని ఉందండి? యేసు ప్రభువు నమ్మినవాడు రక్షింపబడునని లేదు. నమ్మాలి, బాప్తిసం పొందాలి, అప్పుడే నువ్వు రక్షింపబడ్డట్టు. నువ్వు యేసు ప్రభువు నమ్మావు, ఇంకా బాప్తిసం తీసుకోలేదు, నేను ఇంకా పచ్చిగా మాట్లాడుతున్నాను, నువ్వు ఇంకా వ్యభిచారివే. నువ్వు యేసు ప్రభువు నమ్మావు, ఇంకా బాప్తిసం తీసుకోలా, నువ్వు ఇంకా దొంగవే. నువ్వు యేసు ప్రభువు నమ్మావు, ఇంకా బాప్తిసం తీసుకోలా, నువ్వు ఇంకా మోసగాడివే. నువ్వు యేసు ప్రభువు నమ్మావు, ఇంకా బాప్తిసం తీసుకోలా. ఆ రోజు రోమా సైనికులు ఒక్కసారి ఆయన బలంతో పొడిచారు, నువ్వు ప్రతిరోజు ఆయన పొడుస్తున్నావు. నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దయచేసి ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో మీకు దండం పెట్టి చెప్తున్నానో, త్వరగా బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకోవడం వల్ల నీ పేరు మారదు, బాప్తిసం తీసుకోవడం వల్ల నీ కులం మారదు, బాప్తిసం తీసుకోవడం వల్ల నీ మతం మారదు, బాప్తిసం తీసుకోవడం వల్ల నీ మనసు మారుతుంది, నీ జీవితం బాగుపడుతుంది. ఇది సత్యం. బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా ఏం చేయాలి? మీకు బల్లా ఇస్తున్నారా? నెల నెల కానీ వారం వారం కానీ వాళ్ళ రూల్ ఏదైతే అదిలేండి. బల్లా ఇస్తున్నారా? నేను బల్లా తీసుకున్నాను వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. బల్లా తీసుకోవడం అంటే ఏంటి? ఆయన రొట్టెని తినాలి, ద్రాక్ష రసాన్ని ఆయన రక్తంగా భావించి త్రాగాలి. అవునా కాదా? మీ అందరి గురించి కూడా ఆ వాక్యం క్లియర్గా రాసి పెట్టున్నాడు ప్రభు. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 26వ వచనం.
మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమైందా? నువ్వు యేసు ప్రభు దేవుడని నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, ఆయన రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నావు. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆయన మరణాన్ని ప్రచురించాలంట. అంటే సువార్త ప్రకటించాలి. నువ్వు సువార్త ప్రకటించట్లేదా? ఇంకా నువ్వు వ్యభిచారివే, ఇంకా దొంగవే, ఇంకా మోసగాడివే, ఇంకా అబద్ధికురాలువే. ఇది వాస్తవం. ఉన్నట్టుగా మాట్లాడితే మీకు నచ్చిన సంగతి నాకు తెలుసు. యేసు ప్రభు నమ్మాలి, నమ్మిన వెంటనే బాప్తిసం పొందాలి, బాప్తిసం పొందిన తర్వాత బలలో చేయి వేయాలి, బలలో చేయి వేసిన తర్వాత సువార్తను ప్రకటించాలి. వీటన్నిలో ఏది చేయకపోయినా నువ్వు పాపివే. నేను చెప్పట్లా, బైబిల్ గ్రంథం చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అర్థమైందండి? మీరు చర్చికి వస్తున్నారు, చర్చిలో మంచి పరిచర్య చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, చిల్లర మార్చి కానుకేస్తున్నారు, అయిపోయిన తర్వాత బాగా నెత్తి మీద రుద్దుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఉపయోగం ఏమీ లేదు. సువార్త ప్రకటిస్తే మాత్రమే నువ్వు ఆజ్ఞల్లో ఉన్నట్టు. అన్నీ చేసి అది ఒక్కటి చేయకపోవటం వల్ల నువ్వు అన్నింటిలో అపరాధి అయిపోతున్నావు. ఇది వాస్తవం. సువార్త ప్రకటించబట్టి అదే పనికి వెళ్ళిపోమని కాదు. మీరు చేసే పనిలోనే పక్కన వారికి చెప్పండి. మీరు ప్రయాణంలో ఉన్నారా, మీ పక్కన కూర్చోవాలని చెప్పండి. టీ తాగుతున్నారా, హోటల్కి చెప్పండి. టిఫిన్ చేస్తున్నారా, పక్కన తినేవాడికి చెప్పండి. పెట్రోల్ బంక్ వెళ్తున్నారా, కొట్టించుకునేవాడికి చెప్పండి. టోల్ గేట్ దాడుతున్నారా, వాడికి చెప్పండి. అయ్యా నువ్వు భలేవాడువే, సువార్త మేమెందుకు చెప్పాలి, చెప్పేవాళ్ళు చెప్పాలి కానీ అని అనుకుంటున్నారు మీరు. మీ అందరి కోసం కూడా ఇంకొక వాక్యం రాసి పెట్టాడు ప్రభు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నిధించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఇక్కడ మిషనరీలు, బిషప్లు, రెవరెండ్లు, పాస్టర్లు, సంఘ పెద్దలు, పాస్టర్లు లేదు. సర్వభూజనులారా ఆయన రక్షణను ప్రకటించండి. ఆయన రక్షణ ప్రకటించమంటే ఏదో చర్చకు వచ్చేటప్పుడు ఆ పక్కన వాళ్ళకి చెప్పడం, పోయేటప్పుడు ఇంకొకరికి చెప్పడం కాదు. అనుదినం అని ఉంది అక్కడ. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. ప్రకటించట్లేదు అంటే నువ్వు ఇంకా వ్యభిచారివే, నువ్వు ఇంకా దొంగవే, నువ్వు ఇంకా పాపివే. ఇది వాస్తవం. మీకు కోపం వస్తే రానివ్వండి, దయచేసి వాక్యానుసారం బ్రతకండి, లేకపోతే చాలా కష్టం. అయ్యా మరి మా చర్చిలో అందరూ దేవుడు నమ్ముకున్న వాళ్ళే, మరి మాకేమో మా చర్చిలో వాళ్ళే పరిచయం, మరి మేము ఇంకెవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలో కూడా రాసిపెట్టాడు ప్రభు. 96వ కీర్తన 3వ వచనం. అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. మీ జీవితంలో ఏదైతే మేలు జరిగిందో ఆయన ఆశ్చర్య కార్యాన్ని మీరు చెప్పండి సాక్ష్యం రూపంలో. అదే ఒక సువార్త. నీ జీవితంలో నువ్వు పొందుకున్న మేలునే చెప్పండి, అదే ఒక సువార్త. అన్యజనుల్లో చెప్పమని చెప్తున్నాడు, చెప్పండి, లేకపోతే చాలా కష్టం. గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. సువార్త ప్రకటించడానికి భయపడక్కర్లేదు, ధైర్యంగా ప్రకటించాలి, బలంగా ప్రకటించాలి, భక్తితో ప్రకటించాలి. మరి ప్రకటించకపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో కూడా రాసిపెట్టాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రపంచంలో మొత్తం కూడా 800 కోట్ల పైబడి జనాభా ఉన్నారు. ప్రతిరోజు 2,90,000 మంది ఈ భూమి మీద పుడుతున్నారు. ప్రతిరోజు 1,35,000 మంది చనిపోతున్నారు. వాళ్ళందరినీ నరకానికి నువ్వే పంపిస్తున్నావు. ఎందుకంటే నువ్వు సువార్తను చెప్పట్లా, ఆయన మరణాన్ని నువ్వు ప్రకటించట్లా. నిన్ను త్రాగుపోతుల మధ్యలో పెట్టాడు, వ్యభిచారుల మధ్యలో పెట్టాడు, అబద్ధికుల మధ్యలో పెట్టాడు, అన్యాయస్తుల మధ్యలో పెట్టాడు. దేవుడు నిన్ను కావాలని పెట్టాడు. ఎందుకంటే నువ్వు వాళ్ళకి సువార్త చెప్తావే వాళ్ళు మారాలి. నువ్వు అనుకుంటున్నావు ప్రభువా నా పక్కనేంటయ్యా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళని కావాలనే పెట్టాడు. మరి వాళ్ళకి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? ప్రకటించకపోతే చాలా కష్టం. మీకు అందరికీ తెలుసు, బైబిల్లో ధనవంతుడు లాజరు, దరిద్రుడైన లాజరు. ధనవంతుడి ఇంటి వాకిట నుంచొని కూర్చొని
అది ఎప్పుడు మిగిలిస్తాడా అన్నం మెతుకులు రొట్టె ముక్కలు తిందామని ఆ ఎంగిలి ఎమకల కోసం ఎదురు చూస్తున్నాడు. వీడు బాగా తిని సుఖించి మిగిలి అన్ని కిందేస్తా ఉండేవాడు. ఇద్దరు ఒక రోజున చనిపోయారు. పాపం ఈ దరిద్రుడైతే ఆ ఎంగిలి ఆ రొట్టె ముక్కలు తింటూ కాలం వెలబుస్తూ ఉండేవాడు. పాపం ఒళ్ళంతా పుండ్లు, కుక్కలు వచ్చి నాకుతూ ఉండేవి, ఈగలని బాగా ముసురుతూ ఉండేవి. అయినా ప్రభుకు సాక్షిగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఇద్దరు ఒక రోజు చనిపోయారు. ఈ ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈ దరిద్రుడేమో తండ్రి అయిన అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు. ఈ ధనవంతుడు యాతన పడుతున్నాడు. అయ్యో తండ్రి అయిన అబ్రహామా, నాయనా ఇక్కడ యాతన పడలేకపోతున్నాను ప్రభా, ఒక్కసారి ఆ దరిద్రుడు పంపించాయా, ఆ చిటికే వేలన్నా ముంచి నా నాలుగు మీద వేస్తాడేమో, నేను బ్రతుకుతాను. కుదరదు. నువ్వు బ్రతికిన రోజులు బాగా తిన్నావు, బాగా తాగావు, బాగా సుఖించావు, నీకు అక్కడే. అయ్యా సరేనయ్యా, నేనంటే ఎలాగూ పాతాళాన యాత్ర పడుతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారు ప్రభా, వాళ్ళ దగ్గరికైనా దరిద్రుడు పంపించాయా, సువార్త చెప్తారు. కుదరదు. నువ్వు బ్రతికినప్పుడే నీ ఇంట్లో వాళ్ళకి సువార్త చెప్పుకోవాలి, నీ అన్నదమ్ములకు సువార్త చెప్పుకోవాలి, నీ అక్క చెల్లెలకు సువార్త చెప్పుకోవాలి, నీ పిల్లలకు నువ్వు సువార్త చెప్పుకోవాలి, నీ తల్లిదండ్రులకు సువార్త చెప్పుకోవాలి. ఒక్కసారి చనిపోయిన తర్వాత వాళ్ళకి సువార్త చెప్పే నాదుడు ఎవరు లేడు. ఇప్పుడు చెప్పండి, ఈ ధనవంతుడు అన్యుడా క్రైస్తవుడా? మీరు ఇక్కడ సువార్త ప్రకటిస్తారంట, మీరు సువార్త ప్రకటించిన స్వాస్థ్యము మీకోసం భద్రపరచబడి ఉన్నదంట. మీకందరికి తెలుసా, మనకి ఈ పరిసర ప్రాంతాల్లో ఇల్లున్నా లేకపోయినా పెద్ద గ్యారంటీ లేదు. మనకి పరలోకంలో స్థలం ఉండాలి. ఇక్కడ డబ్బులుంటే ఏం చేస్తాం? పొలాలు కొనుక్కుంటాం, స్థలాలు కొనుక్కుంటాం. మనకి పరలోకంలో స్థలం ఉండాలి. నాకైతే ఉంది, మీకు కూడా ఉందా? ఒకసారి చేతులు ఎత్తండి. నాకు కూడా స్థలం ఉంది పైన పరలోకంలో అన్న వాళ్ళు. ఏం చేసి ఉందండి మీకు పైన? మీ పనులు మీరు చేసుకుంటే ఉందా? అసలు పైన స్థలాలు ఉన్నాయన్న సంగతి తెలుసా మీకు? యేసు ప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికారు. 33.5 సంవత్సరాలు బ్రతికి రేపు ఎల్లుండో ఆయనకి సిలువ అయిపోతున్నారు. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఏంటి ప్రభువా, ఎన్ని రోజులు నీతో పాటు తిన్నాం, నీతో పాటు పడుకున్నాం, నీతో పాటు సువార్త చేసాం, నీతో పాటు అనేక అద్భుతాలను మేము కూడా కళ్ళారా చూసాం, మేము కూడా చేసాం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రభువా అని దీనంగా అడుగుతున్నారు శిష్యులు. ఆయన ఏం సమాధానం ఇస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. యేసు ప్రభు చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అని అడిగినందుకు సమాధానం చెప్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. అంటే నేను అబద్ధం చెప్పట్లేదురా ఎర్రొల్లారా, నిజంగానే స్థలాలు ఉన్నాయని చెప్తున్నాడు శిష్యులకి. ఆ మిగతా చదవండి. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెలుచున్న స్థలములకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఆయన మార్గము మీకు తెలుసా? తెలుసన్నా ఒకసారి చేతులు ఎత్తండి. ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఆ మీటింగ్ పెట్టించిన ఎత్తాడు, ఆయన పక్కన ఇద్దరు ఎత్తాడు. ఆయన మార్గం ఏంటి? ఆయన పరలోక మార్గం. మనమంతా ఆ మార్గాన్ని సరళం చేయాలి. సరళం చేయాలంటే మన పనులు మనం చేసుకుంటే కాదు, ఆయన పని మనం చేయాలి, లేకపోతే చాలా కష్టం. మరి ఇక్కడ స్థలం కావాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? దాని గురించి కూడా రాసే పెట్టాడు ప్రభు. అన్ని క్వశ్చన్లు ఆన్సర్లే బైబిల్లోనే ఉన్నాయి మొత్తం. నేనేం కొత్తగా చెప్పట్లా మీకు. బైబిల్ చదివితే మీకు కూడా అర్థమవుతుంది. చదవండి యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. అర్థమైందండి? మనకి భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాలు. మనకు ఓన్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ 5 రాష్ట్రాల్లో మాత్రమే పగలు. మిగతా రాత్రుల్లో చీకటి. తెలుసా మీకు ఈ విషయం? తెలుసా? నన్ను ఒకసారి చేతులు ఎత్తండి. ఎట్లా అవుతుందండి చీకటి? ఇదేమన్నా వేరే దేశమా? అన్న చదువుకున్నాడు, సిటీలో ఉన్నాడు కాబట్టి అని తెలిసినట్టు ఉన్నాయి. మనకి ఇప్పుడు అవకాశం ఉంది సువార్త ప్రకటించడానికి. నార్త్ ఇండియాకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే నాన్ బెయిలబుల్ వారెంటీ, 7 సంవత్సరాలు జైలు, 10 లక్షల జరిమానా. అన్నా రేప్ చేసిన వాడికి బెయిల్ వస్తుంది, మర్డర్ చేసిన వాడికి బెయిల్ వస్తుంది, దొంగతనం చేసిన వాడికి బెయిల్ వస్తుంది. సువార్త కరపత్రిక ఇచ్చేవాడికి బెయిల్ రావట్లేదన్నా.
వాడి హైట్ 6 అడుగులు, కానీ వాడికి ఇచ్చే జైలు 4 అడుగులే, ముడుచుకునే పడుకోవాలి. అలాంటి చీకటి రోజులు ఉన్నాయి అక్కడ, మనకు కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ ప్రవీణ్ ప్రకటనలతో స్టార్ట్ అయిపోయింది. అలాంటి చీకటి రోజులు రాకముందు మనం ఈ పగలనంత వరకు ఆయన పని చేయాలి. చీకటి రాబోతుంది, అలాంటి చట్టాలు మనకు కూడా తీసుకొస్తే మనకు కూడా చీకటి ఎప్పుడు ఆయన పని మనం చేయలేము. చేయండి దయచేసి సువార్త, చేయకపోతే చాలా కష్టం. అయ్యా నాకు ఆ పగలొద్దు, ఆ రాత్రి వద్దు, నా పని నాకే సరిపోతుంది, నేను సువార్త ప్రకటించలేను, నేను ఎవరికి మోసం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు, కష్టపడుతున్నాను, నా భర్త నా భార్య పిల్లలు నేను పోషించుకుంటున్నాను, దయచేసి నన్ను వదిలే అన్నాం అనుకో, నీకోసం కూడా ఒక మంచి వాక్యం రాసిపెట్టాడు ప్రభు. చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, దేవుడు నన్ను మొత్తాడు, నా జీవితంలో ఉన్నది సమస్తము కోల్పోయాను. దేవుడు మిమ్మల్ని మొత్తక ముందే మీరు మారండి. ప్రతి జీవితానికి ఆయన ఒక గొడ్డలి పెట్టున్నాడు. ఎప్పుడే చేస్తాడో తెలీదు. నన్ను 2021లో వేశాడు. అప్పుడు బుద్ధి వచ్చింది, ప్రభా బ్రతికితే నీ పనే చేస్తా, ఉచితంగా రక్షణ పొందుకున్నాను, ఉచితంగా ప్రకటించేసి వెళ్ళిపోతా. మీరు కూడా దయచేసి ఫుల్ టైం కాకపోయినా కనీసం పార్ట్ టైం అయినా అప్పుడొకరికైనా స్వార్థ చెప్పండి. లేదంటే మీ జీవితానికి ఏ రోజు గొడ్డలు పెట్టి పెడతాడో తెలియదు. ఇది వాస్తవం. అయ్యా మరేమో నువ్వేమో ఎప్పుడు వినని విషయాలు చెప్పినట్టున్నావు, మరి మనకి స్థలాలు అక్కడ అంటున్నావు, మరి ఇక్కడ అవసరం లేదంటున్నావు, మరి మన భూమి మీద 800 మంది 800 కోట్ల పైబడి జనాభా ఉన్నారు, వాళ్ళందరికీ స్థలాలు ఉన్నాయా, వాళ్ళందరూ అక్కడ పడతారా అని మీరు అనుకోవచ్చు. అందరూ పట్టరు, కొందరే పడతారు. మన భారతదేశం ఉన్నట్టు ఆ పక్క బంగాళాఖాతం, ఈ పక్క హిమాలయ పర్వతాలు, ఆ పక్క చైనా, ఈ పక్క బంగ్లాదేశు, ఈ పక్క పాకిస్తాను అలా లేదు. చాలా చిన్నదిగా ఉంది. మన భూమి తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు 40,075 కిలోమీటర్లు ఉంది. పరలోకం ఓన్లీ 100 కిలోమీటర్లోనే ఉంది. ఎన్ని కిలోమీటర్లు ఉందో బైబిల్లో రాసి పెట్టాడు. పరలోకం నాకు తెలిసి ఎన్ని కిలోమీటర్ ఉందో అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరికి తెలియదు. మరి రోజు ఎందుకు తెచ్చుకుంటున్నారు బైబిల్? మరి ఏం చదువుకుంటున్నారు మీరు? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది, దాని పొడగును ఎత్తును వెడల్పును సమానముగానున్నది. 750 కోసులు మాత్రమే ఉందంట పరలోకం. ప్రతి అడ్డమైన దానికి గూగుల్ ఫోన్లు అన్ని వాడుతుంటారు కదా, ఇప్పుడు వాడండి మీకు టైం ఉన్నప్పుడు. 1 కోర్స్ హౌ మెనీ కిలోమీటర్స్ అని కొట్టండి, గూగుల్లో వస్తుంది. 1 కోర్స్ అంటే 3075 మీటర్లు ఇంటూ 750, ఓన్లీ 2306 కిలోమీటర్లు. కొన్ని వేరే భాషల బైబిల్లో అయితే 2400 కిలోమీటర్లు మాత్రమే పరలోకం ఉంది. దీంట్లోకి ఓన్లీ భక్తులే వెళ్తారు. మరి నేను భక్తురాలు అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరు ఎత్తట్లా. మీకోసం ఒక మంచి ప్లేస్ రాసి పెట్టాడు దేవుడు. భక్తులైతే మీరు ఆ పట్టణంలో వెళ్ళిపోతారా 750 కోసుల్లోకి? మీరు భక్తులు కాదు. మీరు ఎందుకంటే చేయట్లేదు కదా, మీరు భక్తిహీనుల లిస్టులో ఉన్నారు. భక్తిహీనుల కోసం ఒక మంచి ప్లేస్ తయారు చేసి పెట్టాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగు చేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. నరకములో కాల్చడానికి కూడా యేసు ప్రభువే కొంతమందిని తయారు చేశాడంట. ఈ విషయం తెలుసా మీకు? దయచేసి భక్తిగా ఉండండి. భక్తిహీనుల లిస్టులో ఉండబాకండి. మీరు భక్తిగా ఉంటే మీకు పరలోకం ఇస్తాడు. మీరు భక్తిగా ఉండటానికి ఆయన నీకోసం ఈ భూమి మీదకి వచ్చి ఈడ్చబడ్డాడు, తిట్టించుకున్నాడు, ఉమ్మించుకున్నాడు, కొట్టించుకున్నాడు, లాస్ట్కి సిలువలో ప్రాణం పెట్టాడు. నువ్వు భక్తిహీనురాలుగా ఉండటానికి కాదు, భక్తురాలుగా ఉండటానికి, నువ్వు భక్తుడిగా ఉండటానికి. తెలుసుకోండి, లేకపోతే చాలా కష్టం. చివరికి అయిపోయింది. ఒకే ఒకటి చెప్పి ముగిచ్చేస్తాను. నా టైం ఇంకా 9 నిమిషాలు ఉంది, అయినా కూడా ముందే ముగిస్తాను. 1 నిమిషం అయినా. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయాడు. నేను త్వరగా వచ్చేస్తాను, మీరంతా సిద్ధంగా ఉండండి అని చెప్పి వెళ్ళాడు. తెలుసా? ఆయన త్వరగా భూమి మీదకి రానాయి ఉన్నాడు. యేసు ప్రభు అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తినోళ్ళు మొత్తం భ్రమలోనే ఉన్నారు.
ఆయన భూమి మీదకి రాడు రెండవసారి. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, ఒక బూర సౌండ్ వస్తాడు. ఆ బూర సౌండ్ వినంగానే రెప్పపాటులో నువ్వు మహిమా శరీరం ధరించుకుని ఆయన దగ్గరికి ఎగిరి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేంత ప్రార్థనా శక్తి భక్తి నీలో ఉండాలి. వెళ్ళిపోతే మంచిది. నీకు 7 సంవత్సరాల గొర్రెపిల్ల విందు. వెళ్ళిపోకపోతే మహాశ్రమలు, శ్రమలు 3.5 సంవత్సరాలు, మహాశ్రమలు 3.5 సంవత్సరాలు. నీకు ఆధార్ కార్డు ఉంటుంది, అది దేనికి పనిచేయదు. నీకు ఏటీఎం కార్డు ఉంటుంది, నీ డబ్బులు నువ్వు తీసుకోలేవు. నీకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, నువ్వు ఓటు వేయలేవు. నీకు పాస్పోర్ట్ ఉంటుంది, వేరే దేశానికి వెళ్ళలేవు. సాతాను గాడి రాజ్యం రాబోతుంది. దయచేసి మనమంతా ఆయన మహిమలో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మంచిది. ఏ రోజు ఏ చట్టం పెడతారో తెలియదు. రాబోయే కాలంలో ఇలా బహిరంగంగా సభలు పెట్టుకోవడానికి కుదరదు, ఇలా బ్యానర్లు వేసుకోవడానికి కుదరదు, ఇలా ఇంత పెద్దగా మాట్లాడడానికి కుదరదు. ఎవరు బొట్టు పెట్టుకోకపోయినా కుదరదు, ఎవరు ముసుగేసుకున్నా కుదరదు, ఎవరు తెల్ల చొక్కా వేసుకున్నా కుదరదు. అలాంటి చీకటి రోజులు రాబోతున్నాయి. ఈ పాపిష్టి భూమి మీద కాదు, మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మంచిది. బైబిల్ గ్రంథం చెప్తుంది, 2 భార్యాభర్తలు ఉంటే ఒకరే వెళ్ళిపోతారంట, 2 అక్క చెల్లెలు ఉంటే ఒకరే వెళ్ళిపోతారంట, 2 అన్నదమ్ములు ఉంటే ఒకరే వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది, 7 సంవత్సరాల విందు. మరి మిగిలిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మనదే ఇంట్లో ఎవరిదైనా మన మ్యారేజ్ అయిందనుకోండి, మన పిల్లలదో అక్కా చెల్లెలదో అన్నదమ్ములదో ఎవరితో మన బంధువులు మ్యారేజ్ అయింది. మన బంధువుల దగ్గరికి పత్రికలు కొట్టించుకుని వెళ్తాం. అయ్యా వచ్చి భోజనం చేయండి, విందు ఆరగించండి, మా పిల్లల్ని మీరు ఆశీర్వదించి వెళ్ళండి అని. అవునా కాదా? వాళ్ళు ఏం చేస్తారు? సరే మంచిది వస్తామని చెప్పి పంపిస్తారు. కొంచెం లేట్ అయితే భోజనం తినిపోమంటారు. ఇంకొంచెం లేట్ అయిందంటే ఇక్కడ పడుకొని తెల్లారి వెళ్ళిపోమంటారు. అక్కడ పడుకున్నా తెల్లారిగానే రావాలా లేదా? మరి నువ్వు పరలోకం నుంచి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నీకు మళ్ళీ వెళ్దామని లేదా? ఈ పాపిష్టి భూమి మీద ఎన్ని రోజులు ఉంటావు? ఏదో ప్రభు వస్తున్నాడు, ఆయన రాకడ వస్తుంది, అది ఇది విని ఆ భ్రమలోనే బ్రతుకుతున్నావా? నిజంగానే ఆయన వస్తాడు మధ్యాకాశంలోకి, ఆయన ఒక బూరను ఊస్తాడు. ఆ సౌండ్ వినంగానే మనం అంతా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే నువ్వు ధన్యురాలివి, ధనుడివి. మిగిలిపోతే భయంకరంగా నేను హింసలు పెట్టబోతున్నాను. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ భూమిని మొత్తాన్ని చాప చుట్టినట్టుగా చుట్టి అగ్నిగంధకాలతో వేసి సంఘాన్ని అప్పుడు పరలోకం తీసుకుని వెళ్తాడు. అప్పుడు దాకా ఈ చనిపోయిన వాళ్ళంతా పరలోకం వెళ్ళిపోతున్నారని మీరు భ్రమలో ఉండబాకండి. పరలోకం ఇంకా ఓపెన్ చేయలా, నరకం కూడా ఇంకా ఓపెన్ చేయలా. దేవుడిని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిజం పొందిన వాళ్ళంతా పరదైసులో ఉన్నారు. ఇప్పుడు దేవుణ్ణి నిర్లక్ష్యపరిచి, ఆయన దుఃఖపరిచి, ఆయన నమ్ముకోకుండా ఉన్న వాళ్ళంతా పాతాళంలో ఉన్నారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత సంఘాన్ని అప్పుడు తీసుకొని వెళ్తాడు పరలోకానికి. అప్పుడు కూడా నీకేమి లోపలికి తీసుకొని పోడు. పరలోకం బయటే ఒక గేటు, అక్కడ ఒక సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. దాని పేరే ధవల సింహాసనం. ఆడవాళ్ళందరూ పక్కన పెడతాడు, మగవాళ్ళందరూ పక్క పెడతాడు. మనం భక్తులమైనా కాకపోయినా భక్తుల పేర్లు పెట్టుకుని ఉంటాం కదా బైబిల్లో, మంచి మంచి పేర్లు. రే దేవతలు చెప్తాడు, ఫలానా ఇస్తారమ్మని తీసుకుంటాను రా. ఆ ఇస్తారమ్మ కాదు, మన ఇస్తారమ్మే. ఏమ్మా, నువ్వు చేసిన పాపాల నిమిత్తం నా కుమారుణ్ణి భూమి మీదకి పంపించాను. నీకోసం తన్నించుకున్నాడు, తిట్టించుకున్నాడు, కొట్టించుకున్నాడు, ప్రాణమే పెట్టాడు. మరి నా కోసం నువ్వేం పెట్టావు? అయ్యా 6 గంటల కూటమైతే 8కి వచ్చానయ్యా, నాకు కుదరలేదయ్యా. అయ్యా వాక్యం వింటున్నాను కానీ నాకు నిద్ర వస్తుందయ్యా. బైబిల్ అయితే నా బ్రతికినంత కాలం తెచ్చుకున్నాను కానీ ఒక్క వాక్యం చదవలేదు ప్రభా. రే తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళిపోయి నరకం అయితే అప్పుడు ఓపెన్ అవుతుంది నరకం. రే ఫలానా ఏలియన్ తీసుకురండి రా. ఆ ఏలియా కాదు, బైబిల్లో పేరు పెట్టుకున్న మన ఏలియానే. రే ఏలియా, నీకోసం నా కుమారుని భూమి మీదకి పంపించా. నీకోసం దెబ్బలు తిన్నాడు, తిట్టించుకున్నాడు, కొట్టించుకున్నాడు, ప్రాణం పెట్టాడు. మరి నువ్వేం పెట్టావు? ప్రభా నేనైతే నమ్మకంగా, అయ్యా పాస్ గారు ఏదైనా మీటింగ్ అంటే భోజనాలు నేనేనయ్యా పెట్టించేది. నేను చర్చికి వెళ్ళకపోయినా దశంభాగం అయితే ఖచ్చితంగా పంపించావునయ్యా. కానీ ఒక్క ఎదవ అలవాటయ్యా, ఒక్క సిగరెట్ మానలేకపోయానయ్యా. ప్రభా నన్ను క్షమించు ప్రభా. రే తీసుకెళ్ళరా, నరకంలో వేసే. రే పలానా మల్లికార్జునరావు తీసుకురండి రా, వాడు ప్రతి మీటింగ్లో అందరిని తిడతా వస్తున్నాడు. మోసే చిన్నగా సనిగితేనే గురిగితేనే వాడు కానానికి చేరలేకపోయాడు. వీడు పరలోకానికి వెళ్దామని ఎట్టొచ్చాడు, తీసుకురండి రా. అరే మల్లికార్జును, నీకోసం నా కుమారుని పంపించాను, నీకోసం దెబ్బలు తిన్నాడు, తిట్టించుకున్నాడు, ఉమ్మించుకున్నాడు, ప్రాణం పెట్టాడు. మరి నువ్వేం చేసావురా నా కోసం? నేనేం మాట్లాడను. ఆయన కుడి పార్శ్వం మీద యేసుప్రభు వారు కూర్చొని ఉంటాడు, ఆయన కుమారుడు. ఆయన లేస్తాడు. ఆయన లేచి, తండ్రి వీడు నా నిమిత్తము సమస్తాన్ని పోగొట్టుకొని రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా సువార్త ప్రకటించి సిగ్గు లేకుండా ఎంత కంపు కొడుతున్నా,
పెట్రోల్ బంక్లో స్నానం చేస్తాడు. లారీ డ్రైవర్లు పడుకుంటారు, వాళ్ళ పక్కనే పడుకుంటాడు. మళ్ళీ పొద్దున లేస్తాడు, సువార్తకి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి చెప్పాడయ్యా, మరి ఎక్కడ ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదయ్యా. కాబట్టి తండ్రి ఆ పేరంట వీళ్ళు చేర్చుకోయ్యా. యేసు ప్రభు మనకు సాక్షి. నీ జీవితానికి యేసు ప్రభు సాక్షిగా ఉన్నాడా? నీ జీవితంలో నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ భార్య దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ పిల్లల దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ మందిరంలో నీకు సాక్ష్యం ఉందా? నీ ఊరిలో నీకు సాక్ష్యం ఉందా? ఏ సాక్ష్యం ఉందా నిన్ను పరలోకంలో తండ్రి చేర్చుకుంటాడు. దయచేసి ఈ రోజైనా మారండి. మారకపోతే మీ ప్రయాణం నరకమే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దీనికి మాత్రం చెప్తారు. దానికంటే ముందుగా మీకు నిజమైన మారు మనసు రక్షణ దయచేయును గాక. మీలో సువార్త అనే అగ్ని మంట పుట్టించును గాక. ఆయన రాకడలో మీరంతా ఎత్తబడును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. లోకమంత నాదేనని
ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. తప్పించుకోలేవు తీర్పు దినమందున, తప్పించుకోలేవు తీర్పు దినమందున. తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా, తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ.